అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన చల్లదొరగా డెవ్వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా? నాకు రాజు కావాలనే కోరిక. ఎంత మాట నేనే కాదు, నా బాడీ ఎవరో ఇతరులు రాజ్యాలు చేయించాలని కానీ రాజ్యాలు స్థాపించాలని అనుకోలేదు. ఎప్పుడు కానీ నా రత్న గర్భాన్ని ఆశించారు. యుద్ధ గంధ యాత్రలో రణార్థ సిద్ధమైన నా భారతదేశంలో రాజ్యాన్ని స్థాపించారు, రాళ్ళలో కలిసిపోయారు. మీకు నాగరికత నేర్పితిమి. మీరా నాకు నాగరికత నేర్పితివి. ఈ దేశంలో కళ్ళు లేకుండా మాకు ఇక్కడ నాగరికత నేర్చారు. భాషే లేని కాలంలో ఇక్కడ గంధ శాస్త్రం పుట్టింది. బట్టలు కట్టుకోవడం చాతగాని రోజుగా మాకు ఇక్కడ పట్టు వస్త్రాలు నేర్చారు. సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేద భూమిలో మీరా నాకు నాగరికత నేర్పినది. ఆత్మవంచన మొండితనము వలననే ప్రాణమునకే ప్రమాదము. మేము ఒక కనుషైగ చేసినతో 100 చూటాలు మీ గుండెల్లో దూరును. యూ ఫాల్ డౌన్ వాల్. భయపడి గుండెరాజు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. అల్లూరి సీతారామరాజు చనిపోతే లక్షలాది అల్లూరి సీతారామరాజు ఉద్భవిస్తారు. ఒక్కొక్క అల్లూరి సీతారామరాజు విప్లవ వీరులై బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొల్లబడతారు. ఇదే నా మాటే శాసనం. అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల మెట్టి మరపి రంగులే